నా పేరు నిమ్మలాల్, నేను ఉపాధ్యాయుడిని పనిచేస్తున్నాను. ఈరోజు పాఠశాలకు వెళ్ళే క్రమంలో ఉదయమే వంట చేస్తుంది. మా ఆవిడ కిచెన్లో వంట చేస్తున్న క్రమంలో ఆల్రెడీ మనకు వంట అవుతుంది కదా అని చేసి స్విచ్ ఆన్ చేయగానే లైట్తో సహా ఆ మంట ఇంకా ఎక్కువ అయిపోయి, ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశానో ఇల్లు మొత్తం వైరెమ్మటి స్పార్కులు వెళ్ళిపోతూ ఉన్నాయి. దాంతో ఇక్కడ కిచెన్లో ఉన్న మంట కూడా ఎక్కువైపోయి పైనుంచి మొత్తం మంట అయిపోయేసరికి మాకేం చేయాలో తోయక డైనింగ్ హాల్లో కూరుకొచ్చాము. ఆ డైనింగ్ హాల్లో ఉన్న బ్లాంకెట్స్ వాటితోని మంటలు ఆపే క్రమంలో ఇంకా ఫాల్ సీలింగ్ మొత్తం అంటుకొని మా మీద పడే క్రమంలో మేము ముగ్గురు పిల్లలు, నాకు 2 అమ్మాయిలు 1 బాబు, చిన్న పిల్లలు, వాళ్ళని తీసుకొని నేను ప్రాణాలతో బయటపడాల్సి వచ్చింది. మా ఆవిడకు నైట్ మీద ఏముంది, ఏం కాలేదు. అదృష్టవశాత్తు ఆమెను కూడా లాక్కొని బయటకు వచ్చాను. నా నుంచి మంటలాపే శక్తి సరిపోలేక నేను నడవలేని పరిస్థితి. నాకు కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. నడవలేని పరిస్థితుల్లో ఆ మంటలు ఆర్పడే నా వల్ల కాలేదు. అందులో 100 డయల్కు ఫోన్ చేశాము. తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కూడా కాల్ చేసాము. ఒక 1 అవర్లో, ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వచ్చారు. ఆలోపే మొత్తం పాల్సింగ్ మొత్తం కూడా బొగ్గు అయిపోయింది. ఫర్నిచర్ మొత్తం ఏ మాత్రం ఇంట్లో ఒక సామాన్ ఉందన్నట్టు లేదు, మొత్తం బొగ్గు అయిపోయింది. నా 20 ఏళ్ళ సర్వీస్లో నేను కట్టింది ఒక ఇల్లు మొత్తం అప్పు తెచ్చి కట్టాను. ఆ అప్పుది కూడా మొత్తం అందులో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం తోస్తలేదు అని దయచేసి నన్ను కాపాడండి అన్నట్టు విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఫర్నిచర్ ఇవన్నీ ఒక 50 లక్షల దాకా మొత్తం అయిపోయింది. మొత్తం నేలపాలైపోయింది, బుగ్గిపాలైపోయింది.